గ్రహాంతరవాసితో ముచ్చట్లు. మున్నూరు గ్రామంలో జయంత్ అనే చిన్న బాలుడు ఉన్నాడు. ఒక రాత్రి అతను నక్షత్రాలు చూడటానికి అరుబయటకు వెళ్ళాడు. ఆ సమయంలో ఒక వింత అద్భుతం ఆకాశ కక్షలో కనపడుతుంది. ఒక వింత జీవి కూడా కనబడతాడు. అద్భుతమైన కాంతి కిరణాలతో కూడిన ఓ స్పేస్ షిప్ నేల మీదకు దిగుతుంది. ఆ వింత జీవి ఒక అపరిచితుడు ఏలియన్ మాత్రమే కాదు, ఆ వింత మనిషి పేరు బెల్యా. అతడు మనుష్యుల మిత్రుడు. బెల్యా జయంత్ని చూశాక, హాయ్, నేను మీ గ్రహానికి వచ్చాను. నేను మీతో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. జయంత్ని చూసి, బెల్యాను తెచ్చిన స్పేస్ షిప్ నాట్యం చేస్తోంది. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు అని జయంత్ అడిగాడు. బెల్యా తనను గురించిన అనేక కథలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఇతర గ్రహాల జీవితం గురించి చెప్పాడు. ప్రతి గ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన కథ ఉంది. అవి కూడా అందమైన జీవులే. కాని మనం వాటిని చూసి ఆనందించాలి అని బెల్యా చెప్పాడు. జయంత్ సంతోషంగా, నువ్వు నా మిత్రుడివి, మనం ఇద్దరం కలిసి ఈ కథలు చెప్పుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో కదా అని అన్నాడు. అంతేకాకుండా జయంత్కి, బెల్యాకి ఊరిలో ఉండే ప్రదేశాలు, పండ్లు, ఆటలు గురించి చెప్పాడు. ఇద్దరూ కలసి ఎన్నో రాత్రులు కలిసి తిరిగారు. ఆకాశంలో తారలను చూసి ఆనందించారు. బెల్యా చెప్పిన కథల వల్ల జయంత్కి కొత్తగా అనేక విషయాలు తెలిసాయి. కొంతకాలానికి బెల్యా తన ప్రపంచానికి వెళ్ళిపోవాలి అన్నాడు. జయంత్, నేను ఇక్కడే ఉండి నీతో నా అనుభవాలను పంచుకోవడానికి తిరిగి భూమ్మీదకు రావాలనుకుంటున్నాను అని బెల్యా చెప్పాడు. ఉబికిన కన్నీళ్లను జయంత్ తుడుచుకున్నాడు, కాని ఎంతో ఆశాజనకంగా ఉన్నాడు. నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను మిత్రమా అన్నాడు. బెల్యా వెళ్ళిపోయాక జయంత్ అతనితో పంచుకున్న కథలు మరచిపోలేదు. ప్రతిరోజు నక్షత్రాలు చూస్తూ, కొత్త కలలు కంటూ, ఏదో ఒక రోజు తన మిత్రుడిని తిరిగి కలుసుకుంటాననే ఆశతో ప్రతిరోజూ ఎదురు చూశాడు. ముగింపు: ఇది ఒక చిన్న బాలుడితో అతని ఏలియన్ మిత్రుడి అనుభవం ఎంతో నేర్పింది. మన ఆలోచనలలో మిత్రులు భాగమవ్వడం, పుస్తకాలను పంచుకోవడం ఎంత గొప్పదో మనకు గుర్తుచేస్తుంది.